హెచ్చించావు. ఇది కేవలం నీ కృపయే, యోగ్యత లేకున్నా హెచ్చించావు. ఇది కేవలం నీ కృపయే. హృదయపూర్వకంగా ఎలాంటి స్థితి నుంచి దేవుడు మనల్ని విడిపించి గొప్ప చేసి ఆయన పాద సన్నిధిలో నిలిపాడో ఆ కృపను జ్ఞాపకం చేసుకుంటూ హృదయపూర్వకంగా ఆరాధన చేద్దాం. అర్హత లేకున్నా ప్రేమించావు. ఇది కేవలం నీ కృపయే, యోగ్యత లేకున్నా హెచ్చించావు. ఇది కేవలం నీ కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు. ఇది కేవలం నీ కృపయే, యోగ్యత లేకున్నా హెచ్చించావు. కేవలం నీ కృపయే. కృపయే కృపయే నేనేమయ్యున్నానో నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. కృపయే కృపయే నేనేమయ్యున్నానో నీ కృపయే. కృపయే కృపయే నీ బ్రతికి ఉన్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు. కేవలం నీ కృపయే. అవును ప్రియులారా, ఏం అర్హత ఉంది మన జీవితాలను ప్రేమించడానికి? మనం మంచిగా ఉంటేనే మనుషులు ప్రేమిస్తారు. మనం ఏదైనా చేస్తేనే మనుషులు మనం ప్రేమిస్తారు. కానీ మనం ఏమి చేయకపోయినా పాపులుగా ఉండి ఆయన మనల్ని ప్రేమించాడు. ఆమేన్. లోకము నన్ను ఆకర్షింపగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును హేళన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే. లోకము నన్ను ఆకర్షింపగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును హేళన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను. నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను. కృపయే కృపయే నేనేమయ్యున్నానో నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు. ఇది కేవలం నీ కృపయే.
బిడ్డలారా, ఎక్కడ ఉన్నవారు ఈరోజు ఒక శ్రేష్టమైన స్థితిని ఇచ్చాడు కదా, ఆయన ఆరాధించుకునే ఉన్నతమైన భాగ్యమును ఆయన మనకు అనుగ్రహించాడు కదా. ఇది కేవలం ఆయన కృపయేని ఆరాధన చేద్దాం. శ్రమలు శోధనలు నన్నావరింపగా, అజ్ఞానము చేని హీనమవ్వగా, మరణపు కోరలు నా చుట్టూ చేరగా, నీ కృపతో నన్ను బ్రతికించితివే. శ్రమలు శోధనలు నన్నావరింపగా, అజ్ఞానము చేనే హీనమవ్వగా, మరణపు కోరలు నా చుట్టూ చేరగా, నీ కృపతో నన్ను బ్రతికించితివే. ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను, నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను. కృపయే కృపయే నేనేమయ్యున్నానో నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికియున్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. మొదటి వచ్చిన మరొకసారి పాడదాం. ఓటమి మన బ్రతుకుని హేళన చేసినప్పుడు కృపతో బలపరిచిన దేవుని హృదయపూర్వకంగా ఆరాధన చేద్దాం. లోకములో అల్లరిగా చిల్లరిగా తిరుగుతున్న మనలను తన ప్రేమ చేత మనం పిలిచి, రక్తమును చిందించి, పాపము నుంచి విడిపించి, ఉన్నతమైన కృపను అనుగ్రహించిన దేవునికి హృదయపూర్వకంగా ఆరాధన చేద్దాం. హల్లెలూయా. లోకము నన్ను ఆకర్షింపగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును హేళన చేయగా, నీ కృపతో నన్ను బలపరిచితివే. లోకము నన్ను ఆకర్షింపగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును హేళన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను, నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను. కృపయే కృపయే నేనేమయ్యున్నానో నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికియున్నానంటే కృపయే. పాడదాం. కృపయే కృపయే
కృపయే. పాడదాం. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. కృపయే కృపయే నేనే నమ్ముకున్నాను, నీ కృపయే. కృపయే